నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వ్యయం పెంపు గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణకి ప్రత్యేక యాప్ సదుపాయం గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడి వైసీపీలో ఉన్న వారంతా దండుపాల్యం బ్యాచ్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని అందుకే ఇప్పుడు రికార్డులు ఫైల్స్ తగలపెడుతున్నారని ఆరోపణ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ముగిసిన పూర్ణాహుతి ఈ నెల 23న దుర్గగుడి నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకి స్వాతంత్ర్యం గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకి ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి తెలిపారు. సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచినట్లు సమీక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకి ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకి గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇక ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయంలో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభల విజయవంతానికి కృషి చేయాలని పవన్ కోరారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకి హాజరు కానున్నారు. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతీగా మైసూరు వారిపల్లె నిలిచింది. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా గ్రామ సభపై రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్తు సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేయడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కుటుంబాల కూలీలకి సేవ చేయటమేనని నేను నమ్ముతున్నాను. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పని దినాలు కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటా ఉన్నాం.
అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామసభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామసభ అనేది ఒక నామకే వాస్తేలా అయిపోయింది. దీన్ని నిజంగా గ్రామసభలా జరపాలి. ఇది ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆ గ్రామసభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి, రైతులకి, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనిలో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినాయి కూడా మీకు తెలియజేస్తాను. ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలి. గ్రామ సభలు అర్థవంతంగా జరగాలంటే గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్, ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇన్ని వేల కోట్లు ఒక కీలకమైన బడ్జెట్ ఇది. ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఇది ప్రజలకు ఏమాత్రం ఇబ్బందిగా ఉంటే ఆ పరిస్థితులను సహించం. దానికి సంబంధించిన ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి. ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకి చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం. ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలువరిస్తాం. అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం. ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ, డ్వామా వరకు, సోషల్ ఆడిట్ గ్రామస్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్. దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలాగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ హరినారాయణన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరి బాబుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గనులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఆయా శాఖల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విధానం, అనుమతుల మంజూరుకి తీసుకుంటున్న గడువులంటి అంశాల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ అన్ని శాఖలను ఆన్లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని సూచించారు. భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆయా శాఖలకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. దీనివలన ఒక్కో శాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 100 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్న టీడీఆర్ బాండ్ల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలియజేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు మంత్రి. వాస్తవంగా భూమి కోల్పోతున్న సర్వే నెంబర్కి బదులు దొంగ సర్వే నెంబర్లు వేసి బాండ్ల కోసం దరఖాస్తు చేస్తున్నారనే విషయం ప్రస్తావనకు వచ్చింది. బాండ్ల జారీ సమయంలో భూమికి సంబంధించిన ఈసీలు ఆన్లైన్లో ఆటోమేటిక్ గా వచ్చేలా సాఫ్ట్వేర్ ని మార్పులు చేయాలని తెలిపారు. ఓనర్షిప్ డాక్యుమెంట్లు కూడా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు.
వారం రోజుల్లో పట్టణ ప్రణాళిక శాఖకు టీడీఆర్ బాండ్ల జారీకి అవసరమైన అన్ని అంశాలతో సమీకృతం చేసేలా సాంకేతికపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎంటీఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో మంగళగిరి టిట్కో పరిసరాల్లో చెరువుల్ని తలపిస్తున్న 4 లోతట్టు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిపై డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారీ చేసిన శానిటేషన్ సిబ్బంది. ఈరోజు గుంటూరు నగరం బాలాజీ నగర్ మరియు సంగడిగుంట కుంటలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. బీజేపీ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ శనేకర ఉమాశంకర్ గారు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారి సూచనలతో బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ జెండా దిమ్మెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 4వ మండల అధ్యక్షులు బోడబత్తుల రామకృష్ణ గారు మరియు 8వ మండల అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు గారు మండలాల్లోని జెండా ఆవిష్కరణ జెండా దిమ్మెల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ రాఖీ బంధన్ శుభాకాంక్షలు. ఈరోజు బాలాజీనగర్ 10వ లైన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ జెండా ఎక్కడైతే ఉన్నదో అక్కడ సుస్థిరత ఉంటుంది అని నమ్ముతూ ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుస్థిరత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణంగా అవుతుంది. ఈ జెండా చూసినప్పుడు ప్రజలకు ఒక ధైర్యం, అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్న మన భారతదేశం నిలబడిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క సుస్థిర పరిపాలన. అలానే మన రాష్ట్రంలో అభివృద్ధి మొదలైందంటే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఇటువంటి ఈ యొక్క జెండాని ప్రజలందరూ చూసి గర్వపడేలా ప్రతి నిమిషం మేము మీకోసం ఉన్నామని గుర్తు చేస్తూ ఈ జెండా ఉంటుందని భావిస్తూ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎన్డీఏ కూటమి నాయకులు సుబ్బారావు గారికి, అదే జనసేన నాయకులు బాజీ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శేఖర్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ 16వ మండలం అధ్యక్షులైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలానే 14వ మండలం 12వ మండలం అలానే 12వ మండలం రామకృష్ణ గారు, అలానే అనేక బీజేపీ జనసేన నాయకులు పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కన్వీనర్గా నాకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బాధ్యత మన యొక్క పార్టీని విస్తరింపజేయటం, అదే దిశగా ప్రతి మండలంలో ఖచ్చితంగా జెండా దిమ్మ ఉండేటట్టుగా. ఈ జెండా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జెండాను చూసినప్పుడు ప్రజలందరి మనసులో ఒక ధైర్యం వస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలిస్తుంది అంటే సుస్థిరత ఉంటుంది, మంచి పాలన ఉంటుంది, అన్నిటికన్నా సేఫ్టీ సురక్షితంగా భారతదేశం ఉంటుందని ఒక నమ్మకాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు.
మతాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి దేశంలో గవర్నమెంట్ ఫలితాలు అందించేదే అంత్యోదయ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. అటువంటి సిద్ధాంతం ఉన్న పార్టీ అని చెప్పి తెలియడం కోసం ఈ యొక్క జెండా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క వార్డులో ఎగిరేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, రాష్ట్రం కూటమి ప్రభుత్వం వల్ల సురక్షితంగా మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల రేపు 2047 కల్లా భారతదేశం ప్రపంచ అగ్రగామి దేశంగా, మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ముందుంటుందని భావిస్తూ మనందరం కలిసి అటు మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ యొక్క అభివృద్ధి పనిలో మనందరం పాల్గొవాల్సింది కోరుకుంటూ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గత వైసీపీ హయాంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డయేరియా ప్రబలి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలియజేశారు. మంగళవారం ఉదయం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు 3వ లైన్లో నూతన మంచినీటి పైప్ లైన్ కి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాట్ల రవి, స్థానిక డివిజన్ అధ్యక్షులు చిలక వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు ఉప్పలపాటి మునయ్య, జానీ, శివ, పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యలు లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఏముంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం అగ్రవర్ణాలకు కాకుండా పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు 4-5 లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్నీ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు 49 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలతో ఈ 3 లైన్లు అడ్డు రోడ్లు కలిపి పైప్ లైన్లు, కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం, వాటర్ కంటామినేషన్తో, డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో, గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు 50 లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డి ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా చేర్చాలనే ఆలోచనతో ఒక మంచి ప్లాన్తో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సురక్షిత నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది అయినా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసం మాట్లాడడానికి, మీకోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ప్రజలకు, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జరబోతున్న ప్రభుత్వాన్ని ఈ ఎన్డీఏ కూటమి నిద్రలేపి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. మన వన్ టౌన్లో నజీర్ గారి సహకారంతో అభివృద్ధి చేయడానికి ఈ రామిరెడ్డి తోట ఎన్నో విధాలుగా వెనకబడి ఉండటం వల్ల 50 లక్షల రూపాయలు మన వార్డుకి శాంక్షన్ చేపించి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉంటారు. ఎప్పటికైనా కానీ వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు చెప్పుకొని మన రామిరెడ్డి తోటని 5వ వార్డుని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం నగరంలోని హిమని సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు వినూత్న రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కరీం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా చిన్నారులకి మహిళలకి రక్షణ లేదని తెలిపారు. తక్షణమే కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గుంటూరు నగరం జిల్లా వ్యాప్తంగా కూడా మన హిందూ కళాశాల సెంటర్ దగ్గర నుంచి గాంధీ విగ్రహం దగ్గర నుంచి హిందూ కళాశాల సెంటర్ వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యపరంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి మహిళల వరకు కూడా రోజు ఈ భారతదేశంలో 3 అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక డాక్టర్ పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేసి రెస్ట్ తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో కొంతమంది అఘాయిత్తులు ఈ విధంగా ఒక మహిళా డాక్టర్ పైన, అంటే మనం దేవుడి తర్వాత దేవుడిగా భావించేటటువంటి ఒక డాక్టర్ని ఈ విధంగా అత్యాచారం చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ జరిగినటువంటి ఏదైతే యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నారో ఇది చేసింది హత్య కాదు, ఇది సూసైడ్ చేసుకొని ఆ విద్యార్థి ఆ డాక్టర్ చనిపోయిందని చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక మహిళా డాక్టర్కే రక్షణ ఇవ్వలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎవరైతే ఒక్క నిందితుడిని చూపించి మీరు ఈ యొక్క జరిగినటువంటి ఆత్మహత్య చేసినటువంటి నిందితులను ఒక్కడినే అని చెప్పేసి శిక్షిద్దామని చూస్తున్నారేమో, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఈరోజు ఎన్ఎస్యుఐ తరఫున వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా అవసరం. ప్రపంచానికి కూడా మనం ఉట్టి భారతదేశంలోనే కాదు ఇండియా గురించి ఇట్లా డాక్టర్లు చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అనేది, చాలామంది ఇట్లా అవడం అనేది ప్రమాదకరం. మనం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనకు చెడు పేరు వస్తుంది. కాబట్టి మనం ఈ ఎన్ఎస్యుఐ వాళ్ళు ఇంత మంచి ఆర్గనైజేషన్ తీసుకొని లీడ్ చేసి ఇంత సపోర్ట్ ఇవ్వడం, దేశం మొత్తం చేయడం అనేది మేము ఐఎంఏ తరఫున కూడా చాలా సంతోషిస్తున్నాం. డాక్టర్ల తరఫున కూడా వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మంగళవారం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు గత ప్రభుత్వ పాలనలో జరిగిన పాలన తీరు తెన్నులపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా
నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వలన నగరపాలక సంస్థలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని టీడీపీ కార్పొరేటర్లు అధికారులపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఆటో రిక్షాలు, సులభ కాంప్లెక్స్లు నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సాధ్యమైనంత తొందరగా వ్యవస్థల్ని గాడిలో పెడతామని కమిషనర్ గౌరవ సభలో తెలిపారు. 12,000 జనాభాకి 12 మంది అంటే చేయలేదు కాబట్టి మీరు ఒకసారి దాంట్లో ఎంక్వైరీ చేసి ప్రస్తుత జనాభాకి ఎంతమంది వర్కర్స్ కావాలి. మెయిన్ ఇదొకటి సార్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఎవరు లేరండి నాకు తెలిసి. చెప్పండి, బయాలజిస్ట్ గారు 3 ఉన్నారు. సూపర్వైజర్ని వీళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్స్కి మనకి 16 శానిటరీ వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 5-6 శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. మిగతా వాళ్ళని సూపర్వైజర్ని వాళ్ళు ప్రమోషన్ కింద ఇచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్స్గా చేస్తారు. వాళ్ళ కింద కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ కింద కూడా 4 సూపర్వైజర్లు పనిచేస్తారండి. పని చేయరు, తిరుగుతూ ఉంటారు. సూపర్వైజర్ మీరు అది ఒక్కటి మాత్రం బాగా, ఎందుకంటే శానిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కార్పొరేషన్. మీరు దాన్ని కొద్దిగా పరిశీలించి ఫ్రెష్ అపాయింట్మెంట్స్ చేయండి సార్. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో కౌన్సిల్కి వస్తారు, ఏదో 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఒక రోజు క్వశ్చన్ అడుగుతారు. సిపి గారు బాబు చెప్పింది కరెక్ట్ అండి. 3 నెలలకో 6 నెలలకో క్వశ్చన్ అడుగుతారు. ఆ గంటలో ఏదో చెప్పేస్తాం, అయిపోద్ది. ఇక మళ్ళీ 3 నెలల తర్వాత ఒప్పడేది మాకు, మళ్ళీ 3 నెలల తర్వాత మమ్మల్ని అడగారు కదా. నేను చెప్పే సమాధానం అంతే కదా. ఒక్కదాన్ని పోతాడు 19 సమాధానం మీకు తెలుసా? తెలిసినప్పుడు మీకు చెప్పాలి. దీంట్లో కనీసం ఆయన కన్నా సమాధానం చెప్పాలి. సిగ్నల్స్ అడిగాడు, సిగ్నల్ సమాధానం చెప్పాలి కదా. వైసీపీలో ఉన్న వారంతా దండుపాలెం బ్యాచ్ అని, వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని, అందుకే ఇప్పుడు రికార్డులు, ఫైల్స్ తగలపెడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, అదే వివిధ శాఖల్లో ఫైల్స్ ని తగలపెట్టడం అని తేల్చి చెప్పారు. వివిధ శాఖల్లో ఫైళ్లను తగలపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం టీడీపీ నేత బుద్ధా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవినీతి చేశారు కాబట్టి వివిధ శాఖల్లో ఫైళ్లను తగలపెడుతున్నారని అన్నారు. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని జగన్ కు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజల సొమ్ము దోచుకున్నారని, అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లకి కాంట్రాక్టుల్ని కనిపెట్టారని, దమ్ముంటే పట్టుకోండని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని, జగన్ను చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రావటం లేదని, ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు మళ్లీ ఏపీకి వస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని అక్రమాలు, అరాచకాలే జరిగాయని, జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని, ఆయన అడుగుజాడల్లో ఆ పార్టీ నేతలు అందిన కాడికి దోచుకున్నారని అన్నారు. చేసిన అవినీతి బయటపడకుండా ఉండాలని ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని, గతంలో వైఎస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లటానికి అధికారులు క్యూలు కడుతున్నారని, ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులకి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మనం సినిమాలో చూసాం, కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది, ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీద కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి. ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019వ సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు.
ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి ద్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి నందు వేద పండితుల మంత్రోత్సవం నడుమ వైదిక సిబ్బంది అర్చకులచే పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దుర్గగుడి నందు 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు నేడు పూర్ణాహుతి కార్యక్రమంలో దిగ్విజయంగా ముగిశాయని ఈవో రామారావు తెలిపారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడి నందు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోత్సవం నడుమ వైదిక సిబ్బంది అర్చకులచే పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక అర్చక సిబ్బంది, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ దేవస్థానం నందు 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిశాయని తెలియజేశారు. ఈ నెల 23న దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రతం ఉదయం 7 గంటలకి ఆర్జిత సేవగాను, అనంతరం 11 గంటలకి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉచిత వ్రతం కొరకు దేవస్థానం కార్యాలయం నందు భక్తులు అప్లికేషన్ పొందవచ్చని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి కమిటీ కుర్రాలు నిర్మాత నిహారిక కొనితల, చిత్ర నటినటులు విచ్చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఈవో కెఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. నిర్మాత నిహారిక కొనితల మాట్లాడుతూ తాను నిర్మించిన కమిటీ కుర్రాలు చిత్రం విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కమిటీ కుర్రాలు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. देवाश्रियमेवावरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे पश्यति पुष्पति यौचैन देवं वेदा शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. మేడం ఇటు చూడండి. గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. ఏలేశ్వరం విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్రకి టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, అలమండ సత్యవతి, చలమయ్య, మూది నారాయణస్వామి ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం చైతన్యనగర్లో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో దాతల సహకారంతో ₹1,20,00,000 వ్యయంతో నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేవ ఆశ్రమం నూతన భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ప్రారంభించారు. స్వామి స్థైర్యానంద సరస్వతి అధ్యక్షతన స్థల దాతల్ని, బిల్డింగ్ డోనర్స్ ని మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఏలేశ్వరంలో దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా స్థైర్యానంద స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం 101 హాస్టల్స్ నిర్మాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు ₹1,20,00,000
ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఆశయంతో ముందుకు వచ్చిన దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రేషన్ బియ్యం కూడా అందరికీ సక్రమంగా అందాలి, పథకాలు అందాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్కిల్ సెన్సెస్ ఒక పక్క మన వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి స్కిల్ సెన్సెస్ కూడా చేసి మరి ఆ వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ఇసుక మద్యం ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకుందని విమర్శించారు. వినియోగదారులకి ఉచిత ఇసుక, అలాగే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో చాలా యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళందరి కోసం కూడా ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు 16,800 పోస్టులు తీయడానికి ఇవాళ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మనకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. అన్ని శాఖలు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి తవ్వుతూ ఉంటే మరి పుట్టలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయపడి ఇవాళ ఫైళ్లు తగలబెడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలే. ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెడతారు, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టడం, తర్వాత తీసుకెళ్ళి బయట ఎక్కడో ఊరు బయట పారేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ అవినీతి ఎంత కార్యక్రమం జరిగిందో చూస్తాం. ఇవాళ శాండ్ కూడా ప్రధానంగా మరి ఇసుక అక్రమ రవాణా చేసుకుని ఏ రకంగా దోచుకున్నారు, మైనింగ్లో ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం. లాస్ట్ 5 yearsలో మేము చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా క్వారీల్ని హస్తగతం చేసుకున్నారు. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద డివేట్ చేశారు మీరని చెప్పి 100 కోట్ల ఫైన్. దాదాపు ఇప్పటికి మేము చూసాం 4,000 కేసుల పైన 4,000 కోట్ల ఫైన్లు వేశారు. బినామీల పేర్లతో వాళ్ళు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి కుటుంబ వివాహ కార్యక్రమాలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. అట్లాంటా ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే తానా మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆలింగనం చేసుకుంటూ ఎమ్మెల్యే రాముని అభినందించారు. అనంతరం డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్, అల్ఫారేటా వరకు జై వెనిగండ్ల రాము నినాదాలతో టీడీపీ జెండాలతో అమెరికా వీధుల్లో ఎన్ఆర్ఐలు 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తానా మరియు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొనేందుకు వచ్చిన రాముకి మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూలమాలలు, జ్ఞాపికలతో అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును రాము కట్ చేశారు. అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్న సర్వసుఖాలు వదులుకొని మండు టెండను సైతం లెక్క చేయకుండా గుడివాడ అభివృద్ధి కోసం పోరాడి గెలుపొందిన రాము విజయాన్ని ఎంత కీర్తించినా తక్కువేనని సమావేశంలో పాల్గొన్న తానా పెద్దలు కొనియాడారు. సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా గుడివాడ ప్రజల ఆశీస్సులతో రికార్డు స్థాయి విజయం సాధించడం తనకు సంతోషంగా ఉందని సమావేశంలో ఎమ్మెల్యే రాము తెలియజేశారు. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటాడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వ్యయం పెంపు, గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణకి ప్రత్యేక యాప్ సదుపాయం. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడి.
వైసీపీలో ఉన్న వారంతా దండుపాల్యం బ్యాచ్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని, అందుకే ఇప్పుడు రికార్డులు ఫైల్స్ తగలపెడుతున్నారని ఆరోపణ. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ముగిసిన పూర్ణాహుతి. ఈ నెల 23న దుర్గగుడి నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.